హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే కేటగిరీ వైజ్గా చెప్పాలి అనుకుంటున్నాను. ఏ కేటగిరీ వైజ్కి ఎంత ఛాన్స్ ఉందని. ఆల్రెడీ దీనిపైన ఎలా తీసుకుంటారనేసి ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. అందులో ఓన్లీ ఓపెన్ జనరల్ గురించి మాట్లాడాను. ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ గురించి ఇంకా డైరెక్ట్గా ఎన్ని పోస్టులు ఉంటాయి, ఎంతమందికి ఛాన్స్ ఉంటుంది, కేటగిరీ వైజ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఇది ఆల్రెడీ చెప్పాను, కాకపోతే అందులో బ్రీఫ్గా ఉంది ఎలా చూస్ చేసుకుంటారనేసి. ఇంతకుముందు వీడియోలో గ్రూప్ 1 రిలేటెడ్ వీడియోలో, ఈ వీడియోలో జస్ట్ నేను ఓవర్లుక్ ఇచ్చేస్తాను, జస్ట్ పైన చెప్పిస్తాను. అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరెవరికి ఎంతమంది ఛాన్స్ క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంది, అది జనరల్ అవ్వచ్చు, ఉమెన్ అవ్వచ్చు, కేటగిరీస్ వైజ్గా చెప్తాను. ముందు మల్టీ జోన్ 1 గురించి మాట్లాడతాను. మల్టీ జోన్ 1 జనరల్ పోస్టులు అయితే ఇక్కడ 38 పోస్టులు ఉన్నాయి. మొత్తం 1900 మంది సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అదే యూనిఫామ్ పోస్టులు అయితే 15 ఉన్నాయి. 15 వాటి కోసం 750 మంది సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బీటెక్ పోస్టులు కొన్ని ఉన్నాయి, మెకానికల్ అండ్ ఇంకొకటి ఉంటుంది కదా ఆటోమొబైల్. సో ఆ పోస్ట్ రిలేటెడ్గా ఒక పోస్ట్ ఉంది, ఒక పోస్ట్ గాను 50 మందికి ఛాన్స్ ఉంది. ఇంకోటి సోషియాలజీ అండ్ ఎంఎస్డబ్ల్యూ రిలేటెడ్ పోస్టులకి ఒక పోస్ట్ ఉంది, 50 మంది సెలెక్ట్ అవుతారు. ఇంకొకటి మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ బ్యాక్గ్రౌండ్తోనే ఒక 6 పోస్టులు ఉన్నాయి. ఈ 6 పోస్టులకు గాను 300 మంది సెలెక్ట్ అవుతారు. ఓకేనా? సో ఇప్పుడు నేను మల్టీ జోన్ 1 ఉమెన్ జనరల్ గురించి మాట్లాడతాను. సో ఇంతకుముందు ఉన్నాయి కూడా, ఇంతకుముందు జనరల్ పోస్టులు కూడా వీళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు జనరల్ ఉమెన్ మాట్లాడితే ఇక్కడ జనరల్ ఉమెన్కి 20 పోస్టులు ఉన్నాయి. ఓన్లీ ఉమెన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇందులో 20 పోస్టులు ఉన్నాయి, మొత్తం 1000 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే యూనిఫామ్ పోస్టులు ఉన్నాయి కదా, దానికి 9 పోస్టులు ఉన్నాయి. దీనికి గాను 450 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. బీటెక్ రిలేటెడ్ పోస్ట్ ఒకటి ఉంది, సో దానికి 50 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ రిలేటెడ్ పోస్టులు 2 ఉన్నవి, 2 కాబట్టి 100 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న గ్రాడ్యుయేట్స్కి 2 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ 100 మెంబర్స్ని చూస్ చేసుకుంటారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడతాం. ఈడబ్ల్యూఎస్ జనరల్. ఇప్పుడు ఈ జనరల్ చెప్పాను కదా, ఈ జనరల్ అనేది అందరికీ వర్తిస్తుంది. ఈడబ్ల్యూకి వర్తిస్తుంది, ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, స్పోర్ట్స్, పీహెచ్ వీళ్ళందరికీ వర్తిస్తుంది. ఈ ఈడబ్ల్యూఎస్ అనేది ఓన్లీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. సో ఈడబ్ల్యూఎస్లో జనరల్ క్యాండిడేట్స్కి 8 పోస్టులు ఉన్నాయి. ఈ 8 పోస్టుల కంటే 400 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. యూనిఫామ్ పోస్టుల కోసం 4 ఉన్నాయండి. దీనికోసం 200 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. బీటెక్ రిలేటెడ్గా వీళ్ళకి ఎటువంటి పోస్ట్ లేవు, సో ఎవరిని తీసుకోరు ఇందులో నుంచి. సోషియాలజీ రిలేటెడ్గా పోస్టులు కూడా ఎవరు లేరు, సో ఇందులో కూడా ఎవరిని తీసుకోరు. మ్యాథ్స్, ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఒక్క పోస్ట్ ఉంది. సో ఒక్క పోస్ట్కి గాను 50 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇది అదే ఈడబ్ల్యూఎస్ ఉమెన్ కేటగిరీ చూద్దాం. సో ఈ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ కేటగిరీ అంటే ఇప్పుడు జనరల్ వచ్చిద్ది, జనరల్ ఉమెన్ వచ్చిద్ది, ఈడబ్ల్యూఎస్ జనరల్ వచ్చింది, అండ్ ఇప్పుడు ఈ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ కూడా వర్తిస్తుంది. సో వీళ్ళకి ఇక్కడ 5 పోస్టులు ఉన్నాయి. 5 × 50 250 పోస్టులు ఉన్నాయి జనరల్లో, జనరల్ గ్రాడ్యుయేట్స్కి. అదే యూనిఫామ్ పోస్టులకు ఒకటి ఉంది, 1 × 50 పోస్టెస్ ఉన్నాయి. బీటెక్ రిలేటెడ్ పోస్టులు ఏమీ లేవు. సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ రిలేటెడ్ పోస్టులు కూడా ఏమీ లేవు. మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఒక్క పోస్ట్ ఉంది, అంటే 1 × 50 అంటే 50 మెంబర్స్కి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు. నెక్స్ట్ బీసీఏ కేటగిరీ వాళ్ళ గురించి చెప్తాను. ఇది మొత్తం మల్టీ జోన్ 1. సో బీసీఏ కేటగిరీ జనరల్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 4 పోస్టులు ఉన్నాయి. 4 × 50 200 మందికి ఛాన్స్ ఉంది. యూనిఫామ్ పోస్టులకు 2 ఉన్నాయి. 2 × 50 100 మందికి ఛాన్స్ ఉంది. బీటెక్ రిలేటెడ్ పోస్టులు ఎటువంటివి లేవు. సోషియాలజీ పోస్టులు కూడా ఎటువంటివి లేవు. మెకానిక్స్ మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ బ్యాక్గ్రౌండ్ పోస్టులు కూడా ఏమీ లేవు. సో ఇది నెక్స్ట్ ఉమెన్ కేటగిరీకి వెళ్దాం. మల్టీ జోన్ 1 బీసీఏ ఉమెన్ కేటగిరీ. సో ఉమెన్ కేటగిరీలో ఇక్కడ 6 పోస్టులు ఉన్నాయి. సో 6 పోస్టులు గాను 50 మంది అంటే మొత్తం 300 మంది సెలెక్ట్ చేసుకుంటారు. ఏజ్ యూనిఫామ్ రిలేటెడ్ పోస్టులకి 2 ఉన్నాయి. 2 × 50 100 మంది సెలెక్ట్ చేసుకుంటారు. బీటెక్ రిలేటెడ్ పోస్ట్ ఎటువంటివి లేవు. సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ రిలేటెడ్ పోస్ట్ ఒకటి ఉంది, 1 × 50 మెంబర్స్ని తీసుకుంటారు. నెక్స్ట్ మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఒక్క పోస్ట్ ఉంది. ఒక్క పోస్ట్ అంటే 50 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇది బీసీఏకి సంబంధించింది. నెక్స్ట్ బీసీబీ జనరల్కి సంబంధించి చెప్తాను. ఈ జనరల్ అంటే మెన్, ఉమెన్ వస్తారు. ఓన్లీ బిఎం వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులకు 50 మంది అంటే 150 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. అదే యూనిఫామ్ పోస్టులకు 2 ఉన్నాయి. 2 × 50 అంటే 100 మెంబర్స్ని చూస్ చేసుకుంటారు. బీటెక్ రిలేటెడ్ పోస్టులు ఎటువంటివి లేవు.
సోషియాలజీ ఎంఎస్డబ్ల్యూ రిలేటెడ్ పోస్టులు కూడా ఏమి లేవు. మ్యాథ్స్ ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ పోస్టులు కూడా ఇక్కడ ఏమీ లేవు బీసీబీ వాళ్ళకు మల్టీ జోన్ 1లో. సో అదే బీసీబీ ఉమెన్ కేటగిరీకి వెళ్దాం. ఇప్పుడు బీసీబీ ఉమెన్ కేటగిరీలో 5 పోస్టులు ఉన్నాయి. ఏ 5 పోస్టులకు గాను బీసీబీలో ఉన్నటువంటి ఓన్లీ ఉమెన్స్ మాత్రమే తీసుకుంటారు. 5 × 50 250 మంది ఉమెన్ గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటారు. అదే యూనిఫామ్ పోస్టులకు అయితేనేమో 2 పోస్టెస్ ఉన్నాయి. మొత్తం 100 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఏజ్ తక్కువ ఉండాలి వీళ్ళకి. బీటెక్ రిలేటెడ్ పోస్టులు ఏం లేవు. సోషియాలజీ ఎంఎస్డబ్ల్యూ రిలేటెడ్ పోస్టులు లేవు. మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ పోస్టులు ఒక్కటి ఉన్నాయి. 1 × 50 అంటే 50 మెంబర్స్ని చూస్ చేసుకుంటారు. సో ఇది బీసీబీ కేటగిరీకి సంబంధించి. నెక్స్ట్ బీసీసీ కేటగిరీలో ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా. సో గ్రాడ్యుయేట్స్కి మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. సో 3 × 50 అంటే 150 మంది గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటారు. అదే యూనిఫామ్ పోస్టులకు అయితే ఒకటి ఉంది. సో 1 × 50 50 మెంబర్స్ని తీసుకుంటారు. బీటెక్ రిలేటెడ్ పోస్టులు ఏమీ లేవు. సోషియాలజీ ఎంఎస్డబ్ల్యూ రిలేటెడ్ పోస్టులు ఏమీ లేవు. మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న గ్రాడ్యుయేట్స్కి ఒక పోస్ట్ ఉంది. 1 × 50 50 మెంబర్స్ని చూస్ చేసుకుంటారు. అదే బీసీసీ ఉమెన్ కేటగిరీలో ఇక్కడ జనరల్కి కానీ యూనిఫామ్ పోస్టులకు కానీ బీటెక్ రిలేటెడ్ కానీ సోషియాలజీ రిలేటెడ్ కానీ మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ రిలేటెడ్ పోస్టులు కానీ ఎటువంటి లేవు. సో ఇందులో ఉమెన్ని తీసుకోరు అన్నట్టు. ఓన్లీ జనరల్ క్వాలిఫై అయితే మాత్రమే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఉమెన్స్ని సపరేట్గా తీసుకోరు. నెక్స్ట్ బీసీడీ కేటగిరీ జనరల్ క్యాండిడేట్స్ని చూద్దాం. సో ఇందులో 3 పోస్టులు ఉన్నాయి. సో 150 మందికి ఛాన్స్ ఉంటుంది. అదే యూనిఫామ్ పోస్టులకి 2 పోస్టులు ఉన్నాయి. 100 మంది తీసుకుంటారు. బీటెక్ రిలేటెడ్ పోస్టులు ఏమీ లేవు, 0. సోషియాలజీ ఎంఎస్డబ్ల్యూ రిలేటెడ్ పోస్టులు 0. మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ పోస్టులు కూడా ఏమీ లేవు. సో ఇక్కడ కూడా 0. సో బీసీడీ నుంచి ఎవరికి కూడా ఈ పోస్టులు అనేటివి కేటాయించడం జరుగుతుంది. అదే బీసీడీ ఉమెన్ కేటగిరీకి చెందినట్టయితే 4 పోస్టులు గ్రాడ్యుయేట్స్కి ఉన్నాయి. సో 4 × 50 200 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. అది ఏజ్ రిలేటెడ్ పోస్టులు అంటే 1 × 50 50 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. బీటెక్ రిలేటెడ్ పోస్టులు ఎటువంటివి లేవు. సోషియాలజీ రిలేటెడ్ పోస్టులు కూడా ఎటువంటివి లేవు. మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ తోటి ఒక్క పోస్ట్ ఉంది. సో 1 × 50 50 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇది బీసీడీకి సంబంధించింది. నెక్స్ట్ బీసీఈకి సంబంధించినట్లయితే గ్రాడ్యుయేట్స్కి ఒక పోస్ట్ ఉంది. సో ఆ గ్రాడ్యుయేట్స్కి 50 మెంబర్స్ని చూస్ చేసుకుంటారు. యూనిఫామ్ పోస్టులకి ఒకటి ఉంది. సో దీనికి కూడా 50 మందిని తీసుకుంటారు. బీటెక్ కానీ సోషియాలజీ కానీ మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎటువంటి పోస్టులు లేవు. అదే బీసీఈ ఉమెన్ కేటగిరీకి చెందినట్లయితే ఇక్కడ ఉమెన్కి 3 పోస్టులు ఉన్నాయి. బీసీఈలో 150 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. యూనిఫామ్ పోస్టులకి ఒక్క పోస్ట్ ఉంది. 50 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. బీటెక్ రిలేటెడ్ పోస్టులు ఎటువంటివి లేవు. సోషియాలజీ ఎంఎస్డబ్ల్యూ పోస్టులు ఎటువంటివి లేవు. మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ పోస్టులు ఒకటి ఉంది. సో 50 మందిని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మల్టీ జోన్ 1 ఎస్సీ కేటగిరీ చూద్దాం. ఎస్సీ కేటగిరీలో జనరల్ వాళ్ళకి చూసినట్లయితే ఇక్కడ 13 పోస్టులు ఉన్నాయి. సో మొత్తం ఓవరాల్గా 650 మెంబర్స్ని చూస్ చేసుకుంటారు. అదే యూనిఫామ్ పోస్టులకు 6 ఉన్నాయి. సో 300 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ బీటెక్ పోస్టులు ఎటువంటివి లేవు, ఎవరిని సెలెక్ట్ చేసుకోరు. సోషియాలజీ పోస్టులు కూడా ఎటువంటివి లేవు. మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ బ్యాక్గ్రౌండ్తో 2 ఉన్నాయి. సో 100 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఎస్సీ కేటగిరీలో ఉమెన్స్ చూద్దాం. సో ఉమెన్స్కి 13 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కూడా 650 మెంబర్స్ని తీసుకుంటారు. అదే యూనిఫామ్ పోస్టులకు అయితే 3 ఉన్నాయి. అంటే 150 మెంబర్స్ని తీసుకుంటారు. బీటెక్ రిలేటెడ్ పోస్టు 1 అంటే 50 మెంబర్స్. సోషియాలజీ రిలేటెడ్ పోస్ట్ 1 అంటే 50 మెంబర్స్. మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ పోస్ట్ 1 అంటే 50 మెంబర్స్ని తీసుకుంటారు. నెక్స్ట్ మల్టీ జోన్ 1 ఎస్టీ కేటగిరీ చూద్దాం. ఇక్కడ జనరల్కి 2 ఉన్నాయి. సో 2 × 50 అంటే 100 మెంబర్స్ని తీసుకుంటారు. అదే యూనిఫామ్ పోస్టులు కూడా 2 ఉన్నాయి. ఇక్కడ కూడా 100 మెంబర్స్ని తీసుకుంటారు. బీటెక్ రిలేటెడ్ పోస్ట్ ఎటువంటివి లేవు ఎస్టీ వాళ్ళకి. సోషియాలజీ ఎంఎస్డబ్ల్యూ రిలేటెడ్ పోస్టులు కూడా ఏమీ లేవు. మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ పోస్టులు కూడా ఏమీ లేవు. అదే ఇప్పుడు ఎస్టీ ఉమెన్ కేటగిరీకి వెళ్తే ఇక్కడ 7 పోస్టులు ఉన్నాయి. 35 అంటే 350 మెంబర్స్ని లేడీస్ని తీసుకుంటారు. ఎస్టీని జనరల్ గ్రాడ్యుయేట్స్ని. తర్వాత ఏజ్ రిలేటెడ్ అంటే యూనిఫామ్ పోస్టులకి అయితే 2 ఉన్నాయి. అంటే 100 మెంబర్స్ని తీసుకుంటారు. బీటెక్ పోస్ట్ కానీ సోషియాలజీ ఎంఎస్డబ్ల్యూ పోస్టులు కానీ ఎటువంటివి లేవు. సో ఎవరిని తీసుకోరు. మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ రిలేటెడ్ పోస్ట్ 1 ఉంది. సో ఇక్కడ 50 మెంబర్స్ని చూస్ చేసుకునే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్ పోస్టులు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ 3 పోస్టెస్ ఉన్నాయి. సో 3 × 50 అంటే 150 మెంబర్స్ని తీసుకుంటారు. ఇక్కడ యూనిఫామ్ పోస్టులకు కానీ బీటెక్ రిలేటెడ్ పోస్టులు కానీ ఎవరిని తీసుకోరు, ఎందుకంటే ఇవి పోస్టులు లేవు. తర్వాత ఒక పోస్ట్ మాత్రం సోషియాలజీ ఎంఎస్డబ్ల్యూ రిలేటెడ్ వాళ్ళకు ఉంది.
సో అక్కడ 50 మంది సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ బ్యాక్గ్రౌండ్ తోటి ఎవరికి ఛాన్స్ లేదు. అదే ఉమెన్కి పీహెచ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్కి అయితే 7 ఏమో జనరల్ పోస్టులు ఉన్నాయి. సో ఎవరైతే అక్కడ రిలేటెడ్గా ఉంటాయి. పీహెచ్ అంటే ఓన్లీ ఖచ్చితంగా పీహెచ్ అని, కానీ హెచ్హెచ్ అని కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఆ కండిషన్స్ని సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే ఆ ఛాన్స్ ఉంటుంది. సో ఆ రిలేటెడ్ వాళ్ళని తీసుకుంటారు. ఆ రిలేటెడ్ వాళ్ళు లేకపోతే తీసుకోరు. వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు దెమ్ ఓన్లీ. సో ఇక్కడ 7 ఉన్నాయి. సో 7 5 35 అంటే 350 ఉమెన్ పిహెచ్ క్యాండిడేట్స్ తీసుకుంటారు. ఇక్కడ యూనిఫామ్ పోస్టులకు కానీ, ఏజ్ బీటెక్ రిలేటెడ్ పోస్టులు అండ్ సోషియాలజీ పోస్టులకు ఎటువంటి పోస్టులు లేవు. సో ఇక్కడ ఎవరిని తీసుకోరు. మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పోస్ట్ ఒక్కటి ఉంది. సో 50 మెంబర్స్ని చూస్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ పోస్టులు చూద్దాం. మల్టీ జోన్ 1లో ఇక్కడ ఓన్లీ కేవలం జనరల్ పోస్ట్ ఒకటే ఉందండి. సో ఈ ఒక్క పోస్ట్కి జనరల్ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ని పోటీపడవచ్చు. సో 50 మెంబర్స్ని స్పోర్ట్స్ క్యాండిడేట్స్ని తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఓవరాల్గా మల్టీ జోన్ 1 గురించి. సో ఇప్పుడు నేను మల్టీ జోన్ 2 గురించి చెప్తాను. సో మల్టీ జోన్ 2లో జనరల్ పోస్టుల గురించి చెప్తాను. ఇది అందరికీ వర్తిస్తాయి. జనరల్ పోస్టులు అంటే ఇక్కడ 44 పోస్టులు ఉన్నాయి జనరల్లో. అంటే 2200 మందిని తీసుకుంటారు. అదే యూనిఫామ్ పోస్టులకి అయితే 18 ఉన్నాయి. 900 మంది సెలెక్ట్ చేసుకుంటారు. బీటెక్ రిలేటెడ్ పోస్టులు ఎటువంటివి లేవు. సో ఇందులో ఎవరిని సెలెక్ట్ చేసుకోరు. సోషియాలజీ ఎంఎస్ రిలేటెడ్ పోస్ట్ ఒకటి ఉంది. 50 మంది సెలెక్ట్ చేసుకుంటారు. మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ పోస్టులు 5 ఉన్నాయి. సో 250 మందిని తీసుకుంటారు. ఇప్పుడు మల్టీ జోన్ 2 ఉమెన్ని తీసుకున్నట్టు, జనరల్ ఉమెన్ తీసుకున్నట్లయితే ఇక్కడ 29 పోస్టులు ఉన్నాయి. అంటే 1450 మందిని ఉమెన్స్ని మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ యూనిఫామ్ పోస్టులకి 10 ఉన్నాయి. అంటే 500 మందిని తీసుకుంటారు. ఇక్కడ బీటెక్ రిలేటెడ్ పోస్ట్ ఒకటి ఉంది. సో 50 మందిని తీసుకుంటారు. సోషియాలజీ ఎంఎస్డబ్ల్యూ రిలేటెడ్ పోస్టులు 2 ఉన్నాయి. అంటే 100 మందిని తీసుకుంటారు. మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ పోస్టులు 2 ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా 100 మందిని తీసుకుంటారు. ఇలా జనరల్ కేటగిరీ అనేది కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ మల్టీ జోన్ 2లో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఇలా ఉంటుందని చూసుకున్నట్లయితే జనరల్ క్యాండిడేట్స్లో 12 పోస్టులు ఉన్నాయి. అంటే 600 మంది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ని తీసుకుంటారు. యూనిఫామ్ పోస్టులకి 4 ఉన్నాయి. అంటే 200 మందిని తీసుకుంటారు. బీటెక్ వాళ్ళకి ఎటువంటి పోస్టులు లేవు. సోషియాలజీ వాళ్ళకి కూడా ఎటువంటి పోస్టులు లేవు. మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ పోస్టులు ఒకటి ఉన్నాయి. అంటే 50 మంది సెలెక్ట్ చేసుకుంటారు. అదే ఈడబ్ల్యూఎస్ ఉమెన్ కేటగిరీకి చెందిన వాళ్ళైతే 4 పోస్టులు జనరల్లో ఉన్నాయండి. అంటే 4 పోస్టులు ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి ఉన్నాయి. ఇక్కడ 4 × 50 అంటే 200 మందిని తీసుకుంటారు. యూనిఫామ్ పోస్టులు ఒకటి ఉన్నాయి. సో 50 మందిని తీసుకుంటారు. బీటెక్ రిలేటెడ్ పోస్టులు కానీ, సోషియాలజీ రిలేటెడ్ పోస్టులు కానీ ఎటువంటివి లేవు. వీళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకోరు. మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ పోస్టులు అయితే 50 అంటే ఒక పోస్ట్ ఉంది. సో 50 మందిని సెలెక్ట్ చేసేసుకుంటారు. ఇప్పుడు మల్టీ జోన్ 2లో బీసీఏ కేటగిరీ వాళ్ళని చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీకి 7 పోస్టులు ఉన్నాయి. అంటే 350 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ బీటెక్ రిలేటెడ్ పోస్టులు కానీ, సోషియాలజీ రిలేటెడ్ పోస్టులు కానీ, మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ రిలేటెడ్ పోస్ట్ కానీ ఎటువంటివి లేవు. అంటే ఎవరిని తీసుకోరు. అదే ఇప్పుడు ఉమెన్ కేటగిరీకి వచ్చినట్లయితే మల్టీ జోన్ 2 బీసీఏ ఉమెన్ కేటగిరీలో 7 పోస్టులు ఉన్నాయి. అంటే 350 మందిని గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటారు. అదే యూనిఫామ్ పోస్టులకి అయితే 3 పోస్టులు ఉన్నాయి. 150 మంది తీసుకుంటారు. బీటెక్ పోస్టులు ఎటువంటివి లేవు. సోషియాలజీ ఎంఎస్డబ్ల్యూ రిలేటెడ్ పోస్ట్ ఒకటి ఉంది. అంటే 50 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ బ్యాక్గ్రౌండ్ పోస్టులు అయితే ఒకటి ఉన్నాయి. అంటే 50 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా బీసీఏ ఫిల్లింగ్ అనేది మల్టీ జోన్ 2లో జరుగుతుంది. ఇప్పుడు మల్టీ జోన్ 2 బీసీబీ కేటగిరీకి చూసినట్లయితే జనరల్లో చూసినట్లయితే 7 పోస్టులు ఉన్నాయి. అంటే 350 మంది సెలెక్ట్ చేసుకుంటారు. ఏజ్ రిలేటెడ్ పోస్టులు 2 ఉన్నాయి. అంటే 100 మంది సెలెక్ట్ చేసుకుంటారు. బీటెక్ వాళ్ళు కానీ, సోషియాలజీ వాళ్ళు కానీ, మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎటువంటి పోస్టులు లేవు. సో ఇది బీసీబీ వాళ్ళకి జరుగుతుంది. బీసీబీలో ఉమెన్ కేటగిరీ చూసినట్లయితే 6 పోస్టులు ఉన్నాయండి. ఈ 6 పోస్టులు గ్రాడ్యుయేట్స్కి ఉన్నాయి. సో 300 మంది సెలెక్ట్ చేసుకుంటారు. యూనిఫామ్ పోస్టులు అయితేనేమో 2 ఉన్నాయి. 100 మంది సెలెక్ట్ చేసుకుంటారు. బీటెక్ రిలేటెడ్ కానీ, ఇంకా సోషియాలజీ ఎంఎస్డబ్ల్యూ రిలేటెడ్ పోస్టులు కానీ ఇక్కడ ఎటువంటివి లేవు. సో ఎవరిని తీసుకోరు. మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ బ్యాక్గ్రౌండ్ పోస్టులు ఒకటి ఉన్నాయి. అంటే 50 మంది సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ. నెక్స్ట్ మల్టీ జోన్ 2 బీసీసీ కేటగిరీ జనరల్ వాళ్ళని చూసుకున్నట్లయితే బీసీసీలో జనరల్ వాళ్ళని తీసుకున్నట్లయితే 5 పోస్టులు ఉన్నాయి. సో 250 మంది సెలెక్ట్ చేసుకుంటారు గ్రాడ్యుయేట్స్ని. అది ఏజ్ రిలేటెడ్ పోస్టులు 2 ఉన్నాయండి. అది ఏజ్ మీన్స్ హియర్ యూనిఫామ్ పోస్టులు 2 ఉన్నాయి. సో 2 × 50 అంటే 100 మందిని తీసుకుంటారు. బీటెక్ రిలేటెడ్ పోస్టులు కానీ, సోషియాలజీ ఎంఎస్డబ్ల్యూ రిలేటెడ్ పోస్టులు కానీ ఏమీ లేవు. సో ఎవరిని సెలెక్ట్ చేసుకోరు. మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ పోస్టులు ఒకటి ఉన్నాయి. అంటే 50 మంది సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ కూడా అంతే అండి. సేమ్ మల్టీ జోన్ 1 లాగానే ఇక్కడ ఉమెన్కి ఎటువంటి స్పెషల్ పోస్టులు అనేది కేటాయించలేదు. మల్టీ జోన్ 2 యాజ్ వెల్ యాజ్ మల్టీ జోన్ 1లో కూడా కేటాయించలేదు వీళ్ళకి.
సో నెక్స్ట్ బీసీసీ తర్వాత బీసీడీ వాళ్ళని చూసుకున్నట్లయితే బీసీడీ మల్టీజోన్ 2 జనరల్ పోస్టులు 2 ఉన్నాయండి గ్రాడ్యుయేట్స్కి, మొత్తం 100 మంది సెలెక్ట్ చేసుకుంటారు. అది యూనిఫామ్ పోస్టులు కూడా 2 ఉన్నాయి, అంటే 100 మంది సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ బీటెక్ రిలేటెడ్ పోస్టులు కానీ, సోషియాలజీ రిలేటెడ్ పోస్టులు కానీ, మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ రిలేటెడ్ పోస్టులు కానీ ఏమీ లేవు. సో ఎవరు సెలెక్ట్ చేసుకోరు. నెక్స్ట్ అదే ఇప్పుడు ఉమెన్ కేటగిరీలో సెట్ చేసినట్లయితే 4 మెంబర్స్కి ఛాన్స్ ఉంది. గ్రాడ్యుయేట్స్కి 4 × 15 to 200 మెంబర్స్ని తీసుకుంటారు. అది యూనిఫామ్ పోస్టులకి అయితే ఒక్క పోస్ట్ ఉందంటే 50 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. బీటెక్ రిలేటెడ్ పోస్టులు కానీ, సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ రిలేటెడ్ పోస్ట్ కానీ ఎటువంటివి లేవు బీసీడీ ఉమెన్లో. సో ఎవరిని తీసుకోరు. ఒక పోస్ట్ మాత్రం మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఉంది. సో ఒక్క పోస్ట్కి 50 మెంబర్స్ని తీసుకుంటారు. ఇది బీసీబీ ఉమెన్ కేటగిరీ. నెక్స్ట్ మల్టీజోన్ 2లో బీసీఈ జనరల్ చూసుకున్నట్లయితే జనరల్లో గ్రాడ్యుయేట్స్కి ఒక్క పోస్ట్ ఉందండి. సో ఒక పోస్ట్కి 50 మంది సెలెక్ట్ చేసుకుంటారు. అది ఏజ్ రిలేటెడ్ పోస్ట్ కన్సిడర్ చేస్తే ఏజ్ మీన్స్ హియర్ యూనిఫామ్ పోస్టులు ఒక్క పోస్ట్ ఉందండి, 50 మందిని కన్సిడర్ చేస్తారు. బీటెక్ కానీ, సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ కానీ, మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ బ్యాక్గ్రౌండ్ పోస్టులు కానీ ఎటువంటివి లేవు. సో ఎవరిని కూడా సెలెక్ట్ చేసుకోరు ఈ కేటగిరీలో. నెక్స్ట్ బీసీఈలో ఉమెన్ కేటగిరీకి వెళ్తే ఉమెన్ కేటగిరీలో 4 గ్రాడ్యుయేట్స్కి ఉన్నాయండి. సో 200 మంది గ్రాడ్యుయేట్స్ని బీసీఈ నుంచి పికప్ చేస్తారు. నెక్స్ట్ ఏజ్ యూనిఫామ్ రిలేటెడ్ పోస్టులు ఒకటి ఉన్నాయి, అంటే 50 మంది సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ బీటెక్ రిలేటెడ్ అండ్ సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ రిలేటెడ్, మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ రిలేటెడ్ పోస్ట్ ఎటువంటివి లేవు. సో ఎవరిని సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు ఇక్కడ. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీకి వెళ్ళినట్టయితే ఎస్సీ జనరల్లో మనకు గ్రాడ్యుయేట్స్కి 14 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ 700 మందిని గ్రాడ్యుయేట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు ఎస్సీ నుంచి మల్టీజోన్ 2. నెక్స్ట్ అదే యూనిఫామ్ పోస్టులు ఇక్కడ 6 ఉన్నాయి, అంటే 300 మందిని సెలెక్ట్ చేసుకుంటారు యూనిఫామ్ రిలేటెడ్, అంటే ఏజ్ తక్కువ ఉండాలి వీళ్ళకి. నెక్స్ట్ బీటెక్ రిలేటెడ్ పోస్టులు కానీ, సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ రిలేటెడ్ పోస్టులు కానీ వీళ్ళకి లేవు. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోరు. బట్ మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ రిలేటెడ్ తోటి 2 పోస్టులు ఉన్నాయి, అంటే 100 మంది సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఎస్సీలో ఉమెన్ మల్టీజోన్ 2లో చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళకు 13 పోస్టులు ఉన్నాయండి, అంటే 650 మంది ఉమెన్ గ్రాడ్యుయేట్స్ని ఎస్సీ కేటగిరీ మల్టీజోన్ నుంచి సెలెక్ట్ చేసుకుంటారు. అదే యూనిఫామ్ పోస్టులు ఇక్కడ 4 ఉన్నాయి, అంటే 200 మంది సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ వీళ్ళకు బీటెక్ రిలేటెడ్ పోస్టులు ఎటువంటివి లేవు. సోషియాలజీ, ఎంఎస్డి రిలేటెడ్ పోస్టులు ఒకటి ఉన్నాయి, అంటే 50 మంది సెలెక్ట్ చేసుకుంటారు. మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ డిగ్రీలో ఉన్న వాళ్ళకి ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు, అంటే 50 మంది సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ మల్టీజోన్ 2 ఎస్టీ కేటగిరీ ఈ గ్రాడ్యుయేట్స్ని చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్ గ్రాడ్యుయేట్స్ని చూసుకున్నట్లయితే 6 పోస్టులు ఉన్నాయి. 6 × 50 అంటే 300 మంది సెలెక్ట్ చేసుకుంటారు. అది యూనిఫామ్ పోస్టులకి 2 ఉన్నాయి, అంటే 100 మంది సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ బీటెక్ రిలేటెడ్ కానీ, ఎంఎస్డబ్ల్యూ రిలేటెడ్ కానీ, మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ రిలేటెడ్ పోస్టులు కానీ ఏమీ లేవు. సో ఎవరిని కూడా సెలెక్ట్ చేసుకోరు. అది ఎస్టీ ఉమెన్ మల్టీజోన్ 2లో చూసుకున్నట్లయితే 6 పోస్టులు గ్రాడ్యుయేట్స్ ఉమెన్కి ఉన్నాయి, అంటే 300 మంది సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏజ్ రిలేటెడ్ పోస్ట్, యూనిఫామ్ రిలేటెడ్ పోస్ట్కి 2 ఉన్నాయి, అంటే 100 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ బీటెక్ రిలేటెడ్ కానీ, సోషియాలజీ రిలేటెడ్ పోస్టులు కానీ ఏమీ లేవు. సో ఎవరిని సెలెక్ట్ చేసుకోరు. ఒక్క పోస్ట్ మాత్రం మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్లో డిగ్రీ చేసిన వాళ్ళకి ఛాన్స్ ఉంది. సో 50 మంది సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ పిహెచ్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే మల్టీజోన్ 2లో ఇక్కడ జనరల్ చూసుకున్నట్లయితే జనరల్గా ఒక 4 పోస్టులు ఉన్నాయి. సో 200 మందిని పికప్ చేసుకుంటారు జనరల్ క్యాండిడేట్స్ని, పిహెచ్ క్యాండిడేట్స్ని. ఇంకా మా బీటెక్ కానీ, యూనిఫామ్ కానీ, సోషియాలజీ కానీ అండ్ లాస్ట్ మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ పోస్టులు కానీ ఎటువంటివి వీళ్ళకి లేవు. సో ఇక్కడ ఎవరిని పికప్ చేసుకోవడానికి ఛాన్స్ కూడా లేదు. నెక్స్ట్ ఉమెన్ చూసుకున్నట్లయితే మల్టీజోన్ 2లో పిహెచ్ ఉమెన్ చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్లో మనకు గ్రాడ్యుయేట్స్కి 7 పోస్టులు ఉన్నాయి. సో 7 × 50 అంటే దగ్గర 350 మందిని పిహెచ్ క్యాండిడేట్ని పికప్ చేస్తారు. ఇక లాస్ట్ మిగిలింది వీళ్ళకు బీటెక్ కానీ, యూనిఫామ్ కానీ, సోషియాలజీ కానీ రిలేటెడ్ పోస్టులకు ఎటువంటి పోస్టులు కాబట్టి అవన్నీ పికప్ చేయరు. బట్ మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ బ్యాక్గ్రౌండ్ తోటి ఒక పోస్ట్ ఉంది. సో ఇక్కడ 50 మంది పికప్ చేసుకుంటారు. ఇక ఫైనల్గా స్పోర్ట్స్ మల్టీజోన్ 2లో చెక్ చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి పోస్టులు కూడా మల్టీజోన్ 2లో స్పోర్ట్స్ వాళ్ళకి ఇవ్వలేదండి. సో ఇక్కడ ఒకరికి కూడా ఎటువంటి పోస్టులు అనేది కేటాయించడం జరగదు. సో ఇలా కంప్లీట్ అనేది జరుగుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్.